హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. హే, ఇట్స్ రూపేష్. చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే ఒక 5 days ట్రిప్ కి అయితే వెళ్తున్నాను. అది కూడా మా బీటెక్ ఫ్రెండ్స్ తో. 2019 తర్వాత ఇదే మా ఫస్ట్ ట్రిప్. చాలా ప్లాన్స్ వేసాం, అయితే ఇప్పటికైతే వర్కౌట్ అయ్యింది. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి మొత్తం అనేది కూడా మీకు జర్నీలో అయితే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. నా ఛానల్ అయితే ఫాలో చేయండి. అన్ని కూడా క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను. అది కూడా మా తమ్ముడు తీసుకెళ్తున్నాడు రైల్వే స్టేషన్కి. ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ రీచ్ అయిపోయారు, నాదే లేట్. ఇంకా 10 minutes ఉంది ట్రైన్కి. సో అందుకనే స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నాము. జస్ట్ ఇప్పుడే విజయవాడ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. పైన మా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. రెడీగా ఉంటారు, సేమ్ దొంగలు పట్టేలా ఉంటారు. చూడండి, మీకు అందరికి అర్థమైపోద్ది దాన్ని చూస్తే. సేమ్ దొంగలు పట్టుకునేలా చూస్తున్నా చూడండి, అక్కడ కూర్చుని వాళ్ళే. ఇదే మేము ఎక్కే ట్రైన్ గైస్, వాస్కో డ గామా అమరావతి ఎక్స్ప్రెస్. అసలు స్లీపర్ క్లాస్ అయితే మీరు ఎక్కచ్చు. అసలు ఎంత చెత్తగా ఉందంటే అంత చెత్త చేసి పడేశారు. నా సజెషన్ అయితే మీరు మాత్రం ఖచ్చితంగా ఏసీ అయితే బుక్ చేసుకుని వెళ్ళండి. మేము లాస్ట్ మినిట్లో బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు ఏసీ అయితే దొరకలేదు, అందుకే స్లీపర్ క్లాస్లో వెళ్తున్నాము. మన ఇండియన్ రైల్వేస్ జస్ట్ నార్మల్గా రికార్డ్ చేశాను, బాగున్నాయని లోకోమోటివ్స్. ఆల్మోస్ట్ మేము గోవాకి అయితే రీచ్ అయిపోతున్నాము. జస్ట్ ఒక 1.5 hour to 2 hours జర్నీ అయితే మిగిలింది. మీకు నేచర్ని అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. వీడియోలో ప్రతిదీ కూడా నేను రికార్డ్ చేశాను. అలా ఆ వైబ్తోనే మనం గోవాకి వెళ్తే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చే వాటర్ ఫాల్స్ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్. ఎక్కువ వాటర్ అయితే లేవు, ఎందుకంటే ఇది రైనీ సీజన్ కాదు. రైనీ సీజన్ లో వెళ్తే మాత్రం తప్పకుండా అయితే అసలు ఎక్కువ హెవీ ఫ్లో ఉంటుంది. రైనీ సీజన్ లో ఎవరైనా వెళ్ళి ఉంటే కనుక మన వీడియో కింద అయితే కమెంట్ చేయండి. ఇంకా కొద్ది దూరమే ఉంది. మేమైతే వాస్కో డ గామా వెళ్తున్నాము, నార్త్ గోవా ఎక్స్ప్లోర్ చేయడానికి. వాస్కో డ గామా ఊపిరి పీల్చుకో. మేము మా ఫ్రెండ్స్ గోవాలో 4 days రచ్చ రచ్చ చేయడానికైతే వచ్చేసాం. ఇదే వాస్కో డ గామా రైల్వే స్టేషన్, మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ మేము ఇక్కడ నుంచి గోవా మైల్స్ యాప్లో అయితే చెక్ చేసాము మా వెళ్ళే డెస్టినేషన్కి. అసలు ఏవి అయితే బుక్ అవ్వట్లేదు. ఇంకా సరే అని చెప్పి మేమైతే అక్కడ ఉన్న ట్యాక్సీ అయితే మాట్లాడుతున్నాం. మీరు ఒకవేళ ట్యాక్సీ మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ బార్గెన్ చేయండి. రేట్స్ అయితే వాళ్ళకి నచ్చినట్టే చెప్తారు. మీరు ఖచ్చితంగా గట్టిగా అడిగి అప్పుడైతే ట్యాక్సీ బుక్ చేసుకోండి. మాకైతే 1200 పడింది మేము వెళ్ళే డెస్టినేషన్కి. మా మైనస్ ఏంటంటే మేము ఎంటర్ అయింది కూడా చాలా పీక్ టైంలో, క్రిస్మస్ టైంలో అయితే ఎంటర్ అయ్యాము. సో అన్నీ కూడా డబల్ ద రేట్స్ చెప్తున్నారు అనమాట. మనం బార్గెన్ చేస్తే మొత్తానికి మేము అనుకున్న రేటుకి అయితే వచ్చింది.
మొత్తం స్ట్రీట్స్ అయితే నేను రికార్డ్ చేశాను, చాలా బాగున్నాయి, మీకు నచ్చుతాయి. ఒకసారి అయితే లుక్ అయితే వేసేయండి. ఫైనల్గా అయితే మా డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఆర్ఎస్ హైదరాబాద్ రిసార్ట్, మన తెలుగు వాళ్ళదే. మీరు చూసుకోవచ్చు వీడియోలో, ఇదే ఆ రిసార్ట్. కింద అయితే లెఫ్ట్ సైడ్లో మనం ఎంటర్ అయ్యేటప్పుడు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ మేమైతే ఫస్ట్ బుకింగ్ చేసేసుకున్నాము. సో డైరెక్ట్గా అయితే వాళ్ళు కీస్ ఇస్తారు, మనం రూమ్కి అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్గా వీళ్ళ దగ్గరే ప్యాకేజెస్ అన్నీ కూడా ఉంటాయి. మనం వాటర్ స్పోర్ట్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా వీళ్ళే తీసుకెళ్లేవాళ్ళు ఇది వరకు.
కానీ ఇది పీక్ టైం కాబట్టి వాళ్ళు కూడా ఇంకా మనమే వెళ్ళాలని అయితే చెప్పారు. నాకు కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరికి కూడా అసలు ఓపిక అనేది లేదు. ఆల్మోస్ట్ 22 అవర్స్ ట్రైన్ జర్నీ అయితే చేసి వచ్చాము. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా రూమ్కి వెళ్ళిపోయి కాసేపు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుంటాం ఈ రోజుకి. ఇంకా రేపటి నుంచి అయితే మేము కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేస్తాను, అన్నీ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే మా రూమ్ చూపిస్తాను, రూమ్ టూర్ అనేది చేస్తాను. పెద్ద రూమ్ ఏం కాదు, చిన్నదే. మాకు అది దొరకటమే గొప్ప. అది కూడా మేము లాస్ట్ టైంలో బుకింగ్ చేసాం రూమ్ కూడా. ఇదే మేము తీసుకున్న రూము. 5 మెంబర్స్కి అయితే రూమ్ అనేది తీసుకున్నాము. సో పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే రేట్సే చాలా హైగా ఉన్నాయి. మేము యాక్చువల్గా 4 days 5 nights ప్లాను. మాకు పర్ డే వచ్చేసరికి 5,000 అయితే పడింది, త్రిబుల్ ద రేట్స్. నార్మల్ టైంలో వస్తే మాత్రం అసలు 1,500 లోపే మీకు వచ్చేస్తుంది. ఎవరైనా గోవాకి వచ్చే ముందైతే పక్కాగా రూమ్స్ అయితే బుక్ చేసుకున్నారండి. అప్పటికప్పుడు మీరు రూమ్స్ తీసుకోవాలంటే మాత్రం, అంటే పీక్ టైం కాకుండా ఉన్న టైంలో కూడా మీకు చాలా హై రేట్స్ అయితే చెప్తారు. సో బుకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పటికి ఈ వీడియో అయితే ఇంతే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ గోవా Day 1 నుంచి వీడియోస్ అయితే అదిరిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హే, ఇట్స్ రూపేష్ సైనింగ్ ఆఫ్.